విదేశీయ చదువు, విదేశీ ఉద్యోగం చేసేవారికి, అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నటువంటి వారికి జూలై తర్వాత మీకు ఉపశమనం ఉంటుందని చెప్పొచ్చు. ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట నమ్మొద్దు. మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి. ఇక రియల్ ఎస్టేట్ అనేది బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి. జాగ్రత్త. డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు. స్పెక్యులేట్ మొత్తం ఈ యొక్క మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. ఇక కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి, మీరు మాట్లాడకండి. జడ్జి ముందర అతిగా మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాదనలు పెరుగుతాయి, మాటలలో కేసులు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం. బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇక స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది, నిద్రనితల ఉంటుంది, చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ టైం తగ్గించండి. నిశ్శబ్దం అవసరం బాగా. ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పక్కన పడేయండి. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్గా ఉండాలంటే కొంచెం పక్కన పడేయండి. ఇక అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే ఇలా పచ్చ, లేత పసుపు చాలా కలిసి వస్తుంది, అదృష్టమైన రంగు. అదృష్ట సంఖ్య 5 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నిమిషంలో. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బుధవారం ఓం బుధాయ నమః అని 21 సార్లు చెప్పండి. శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుంది అది. అనవసరపు మాటలు తగ్గించండి, అబద్ధాలు చెప్పవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి.